ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని, గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ, జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. కన్యా రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. కానీ ఒక షరతు. కన్యారాశి వారికి అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు వీడియోను చూడండి. మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి. గురు భగవానుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, బుధు కన్యారాశి అధిపతిగా చాలా అర్థం ఉంది. పోటీ ఉంది, పనిభారం ఉంది, కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది. కన్యారాశి మిత్రులారా, ఈ 2026 మొత్తం మీకు జాక్పాట్ ఇయర్ అండి. జాక్పాట్ ఇయర్. మీరు ఏది పట్టిందలా బంగారం. కానీ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి, కొంచెం ఉండాలి. కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న చిన్న కొంచెం బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి. ఇదే మీ బలం. కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అతి ఆలోచన ఆలస్యం, సరిపడా ఆలోచన విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా పని భారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు. మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి, అద్భుతంగా సాధిస్తారు. సివిల్ సెక్టార్స్ అంటే సివిల్స్ అంటారు చూస్తారా, ఐఏఎస్, ఐపీఎస్, ఏఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏమైనా పరీక్షలు రాసిన లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అని చెప్పచ్చు. టీవీ కానీ, సినిమా కానీ, చిన్న చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, ఓటీటీలో కానీ, ఎందులో కానీ టెక్నీషియన్స్తో సహా, యాక్టర్స్తో సహా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. సినిమాలో ఉన్న వాళ్ళ కన్యరాశి వారికి ఇది బాగుంటుంది. అదేవిధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు. సిస్టమ్ గెలుస్తుంది. స్పీడ్గా చేయకండి. ఏది కూడా మీ సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది. పెట్టుబడులు, రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి, బాగుంటుంది. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు. మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పచ్చు. మీరు అక్కడ చదువుకొని ఉన్న మంచి మంచి యూనివర్సిటీని ఎంచుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అవస్థపడుతున్నారు. వాళ్ళకి అందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లానింగ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కొనుగోలులో జాగ్రత్త, అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులంతా మీకు విజయగాలే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోండి. మాటల కన్నా పేపర్ల ముఖ్యం. చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి. ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోకండి. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది. ఇక జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త. ఈ రోడ్ సైడ్లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యాన్ని చెడుకోకండి. రొటీన్ ఫాలో అవ్వండి. ఆహార నియంత్రణ అవసరం. చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దిక్కు ఉత్తర దిశ. మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా దర్ ఇస్ అ రైట్ టైం. డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి. బుధవారం నాడు ఓం బుధాయ నమః అని ఒక 21 సార్లు చెప్పండి. పచ్చని ఆహారం, ధాన్యం, పెసర్లు కానీ అలాంటిది, ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి, లేదా ఆవులకు తినిపించండి. అతి ఆలోచన కాస్త తగ్గించకండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్టదైవాన్ని, కులదైవంలో
దీపం వెలిగించండి. బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు 100% కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి వాళ్ళు కూడా ధరించండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలు పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి? మన నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు, గరళకంఠుడు, భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి
రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమిస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని, వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి. ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఉంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవ్వరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.